ఇది చోటా నిక్కరు భాగవతి అమ్మవారి ప్రధాన ఆలయం. ఇది కేరళలో ఎర్నాకుళానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు శ్రీరామనవమి. ఉదయాన్నే నేను బయలుదేరి ఎర్నాకుళం బస్ స్టేషను ఊళ్ళో ఒకటి ఉంది, అక్కడ రాగా డైరెక్ట్ బస్సులు లేవు. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఆ బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఆటో వాళ్ళు 90 రూపాయలు ఛార్జ్ చేశారు. అదే డైరెక్ట్ బస్సు కావాలంటే వేట్ల అనే మెట్రో రైల్వే స్టేషన్ పక్కన మెయిన్ బస్ స్టాండ్ ఉంది, అక్కడి నుంచి దొరుకుతాయంట. నేను అలా ఈ అమ్మవారి ఆలయానికి వచ్చాను. ఇదే ఎంట్రన్స్. ఇది వచ్చేసరికి పిల్లల చదువులకు కానీ ఆరోగ్యాలు బాగాలేకపోయినా వాళ్ళకి మొక్కుకొని ఇక్కడికి వచ్చి అరటిపళ్ళు, బెల్లం, కొబ్బరి, నవధాన్యాలు ఇట్లా వారికి తోచిన వస్తువులు అమ్మవారికి సమర్పించుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి 3 రూపాయలతో దర్శనం ఇస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెల్ల వస్త్రాలతో సరస్వతీదేవిలాగా, మధ్యాహ్నం సాయంత్రం వరకు లక్ష్మీదేవి ఎర్ర వస్త్రాలతో లక్ష్మీదేవిలాగా, సాయంత్రం నుంచి రాత్రి వరకు నీలం వస్త్రాలతో పార్వతీదేవి అమ్మవారిలాగా దర్శనమిస్తారు. దీనికి చిన్న స్టోరీ ఉంది. ఒకప్పుడు ఒక ఆటవికుడు క్షుద్ర పూజలు చేస్తూ ఆవుల్ని బలిస్తూ ఉంటాడు. ఒకసారి ఆవుని బలిచ్చి దాని దూడని కూతురుని ఆడుకోవటానికి కూతురికి ఇస్తాడు. కొన్నాళ్ళ తర్వాత కూతురు చనిపోగా దాన సంస్కారాలు చేయబోతే మాయమైపోద్ది. వేద పండితులను అడగగా, నువ్వు ఆవుని బలిచ్చి మహా అపరాధం చేసావు కనుక నీ కూతురికి అట్లా దాన సంస్కారాలు లేకుండా పోయినని చెప్పగా పశ్చాత్తాపం చెంది దేవిని వేడుకోగా అమ్మవారు శిలారూపంగా ఇక్కడ 2 శిలారూపాలుగా ఇక్కడ వెలిసిందని, వాటికి ఆయన ఇక్కడ గుడి కట్టించాడని చెప్తారు. అలాగే ఆదిశంకరాచార్య వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉంది, పార్వతీదేవి అమ్మవారు ఉంది, సరస్వతీదేవి అమ్మవారు లేదని అమ్మవారిని కోసం తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడగగా, ఇట్లా మాకు అక్కడ నీ ఆలయం లేదమ్మా, నువ్వు అక్కడ కొలువు ఉండాలంటే సరే నేను వస్తాను కానీ వెనక్కి తిరిగి చూడకూడదు, నీ వెనక వస్తానని చెప్పగా సరే అంటాడు. అలా వెళ్తున్నప్పుడు అమ్మవారి కాలి పట్టెల సౌడి వినపడతా ఉంటుంది. కొంత దూరం వెళ్ళేసరికి వినపడపోగా అమ్మవారు రావట్లేదని కంగారుతోటి వెనక్కి తిరిగి చూడగా అమ్మవారు నేను చెప్పిన మాట తప్పావు కాబట్టి ఇక్కడే నేను శిలగా మారిపోతానని చెప్పగా, అది కర్ణాటకలోని ఉడిపి దగ్గరలోని కల్లూరులో మూగాంబికా దేవి ఆలయం. అది ఒక శక్తిపీఠం అమ్మవారిది. ఆ ఆలయం ఉంది. ఈ ఆదిశంకరాచార్య అమ్మవారిని వేడుకోగా నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సరస్వతీదేవి రూపంలో ఈ చోటా నిక్కర ఆలయంలో కొలువై ఉంటాను అని అమ్మవారు చెప్పగా, అట్లా ఇక్కడ 3 అవతారాలతో అమ్మవారు ఉంది. అదే ఈ ఆలయం విశిష్టత. ఆ తర్వాత ఇదే ప్రధాన ఆలయం. ఈరోజు శ్రీరామనవమి. చాలా భక్తులు కూడా బాగా వచ్చారు. ఇది వచ్చేసరికి 2వ ఆలయానికి వెళ్ళే దారి. ఈ ఆలయానికి కూడా చిన్న స్టోరీ ఉంది, అది కూడా చెప్పుకుందాం. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. శ్రీరామనవమి రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ పక్కన కుడివైపు కనిపించేది అయ్యప్ప దేవాలయం. ఈ పక్కన ఉన్న ఆలయానికి సంబంధించిన స్టోరీ ఏంటంటే, ఇదనమాట 2వ ఆలయం. ఇక్కడ ఒకప్పుడు ఒక పంతులు గారు వాళ్ళ శిష్యుడికి తాళపత్ర గంధాలు ఇచ్చి పక్క ఊరిలో తన స్నేహితుడికి ఇచ్చి రమ్మనగా తను వెళ్తుండగా దారి మధ్యలో అడవిలో ఒక యక్షిని రాక్షసి ఇతన్ని వెంబడించుద్ది. ఈ తాళపత్ర గంధాలు ఉండడం వలన అతను ఏం చేయలేకపోద్ది.
అతను వెళ్ళి ఆ తాళపత్ర గ్రంథాలు వాళ్ళ గురువుగారి స్నేహితుడికి ఇయ్యగా ఇలా జరిగిందని చెప్పగా ఆయన వెళ్ళేటప్పుడు కొన్ని మంత్రించిన అక్షంతలు ఒక పై పంచ ఇచ్చి పంపిస్తాడు. వెళ్ళేటప్పుడు ఈ చల్లుకుంటూ వెళ్ళమని. అది ఎమ్మడి పడగా ఇతను చల్లుకుంటూ వెళ్తా ఈ చోటానిక్కర అమ్మవారి గుడి దగ్గరికి వస్తాడు. ఆ పై పంచి కూడా విసిరేస్తాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అయ్యి త్రిశూలంతో ఆ యక్షిణిని చంపి ఆ ఎదురుగా కనిపించే చెట్టు మీద విసిరేసిందని చరిత్ర. ఇక్కడ మానసిక రుక్కుమంతులు దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపితే అవి తొలగిపోతాయని ఇక్కడ వారి నమ్మకము. ఇది ఒక తెలుగు సినిమాలో కూడా నేను చూశాను, విఠలాచార్య సినిమా. నటుడు సారథి. ఇది ఆలయ విశేషం, చోటానిక్కర ఆలయ విశేషం. నేను అక్కడ 30 సంవత్సరాల క్రితం వచ్చి దర్శించుకున్నాను. మళ్ళీ ఈరోజు వచ్చాను. ఇది నేను చూశాను, మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీశాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి.